ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీసీఐని రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభించాలి అనే సంకల్పం తీసుకుందని, అందులో భాగంగానే సీసీఐని సందర్శించడం జరిగిందని రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మూతపడ్డ సిమెంట్ పరిశ్రమను సందర్శించారు. ఫ్యాక్టరీ పరిసరాలను పరిశీలించి సీసీఐ జీఎంతో మాట్లాడి ఫ్యాక్టరీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు ముంపు గ్రామాలను సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీసీఐ ఫ్యాక్టరీ ప్రారంభించాలి అని జిల్లాకు చెందిన నేతలు అనేక సందర్భాల్లో ఫిర్యాదులు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఫ్యాక్టరీ ప్రారంభించడానికి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పడం జరిగిందన్నారు. 700 ఎకరాలలో 100 ఏళ్లకు సరిపడే సున్నపురాయి నిల్వలు ఉన్నాయని, ఫ్యాక్టరీని ప్రారంభిస్తే స్థానిక యువతకు ఉపాధి లభించడంతో పాటు వెనుకబడ్డ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అధికార యంత్రాంగం గాని అప్రమత్తం చేశామన్నారు. విపత్తు సమయంలో రైతులు, అన్ని వర్గాల ప్రజలు మనోధైర్యాన్ని కోల్పోవద్దని పేర్కొన్నారు. వరదల ఉధృతి తగ్గిన తర్వాత వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే చేయించి నష్టపోయిన రైతులందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. మంత్రి వెంట ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజాశిష, జిల్లా ఎస్పీ గౌసలం తదితరులు ఉన్నారు. భారీ వర్షాలు, వరదలు రావటం ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన నష్ట నివారణ చర్యలతో పాటు ఈరోజు ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి మా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ పర్యవేక్షణలో ఉండటం, అక్కడ ఇంకా పెద్ద ఎత్తున భారీ వరదలు రావటం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరగటం వలన ఆ రోజు నుంచి 3 రోజుల నుంచి వారు అక్కడ ఉండటం వలన మేము కూడా ఇక్కడ ప్రత్యేకించి పెనుగంగా అటువైపు ఉన్న మరి కడెం ప్రాజెక్టు, నిర్మల్కు సంబంధించిన స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించిన నీటి ప్రవాహం, అదేవిధంగా దీనివల్ల నష్టపోకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని అందరూ అధికారులు కూడా ఈరోజు ఫీల్డ్ లెవెల్లో ఉండి మానవ ప్రయత్నంలో లోపం లేకుండా, అధికార ప్రయత్నంలో లోపం లేకుండా ప్రాణాలను కాపాడాలి, ఆస్తులను కాపాడాలి, ఎక్కువ స్థాయి నష్టం కాకూడదు. ఎగువ ఉన్న ప్రాంతం మహారాష్ట్రలో భారీ వర్షాల వలన అక్కడ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండిపోవటం వల్ల ఎగ్దం నీరు రావటం అనేది జరిగితే ఎక్కువ స్థాయిలో నష్టపోకూడదని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదిలాబాద్ జిల్లాలో పలు ప్రాంతాలను ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మా పర్యటనల భాగంలో కూడా మరి గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు సీసీఐకి సంబంధించిన ఒక ప్రధానమైన పరిశ్రమకు సంబంధించిన అంశాన్ని అనేక సందర్భాల్లో వారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మా పరిశ్రమల శాఖకు సంబంధించి అనేక రిప్రజెంటేషన్ ఇవ్వటం, దానికి తోడు మేము కేంద్రానికి సంబంధించిన పరిశ్రమ శాఖ మంత్రి మరి కుమారస్వామి గారితో కలిసిన సందర్భంలో వారు కూడా అక్కడ ఉండటం, మరి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన పరిశ్రమను తిరిగి పునఃప్రారంభం చేయాలనే ఒక సంకల్పం మేము ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు కానీ, అదేవిధంగా అక్కడున్న కేంద్రంలో ఉన్న మంత్రి గారికి చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా, ఈ జిల్లాకు సంబంధించిన పరిశ్రమ ప్రారంభం చేయాలనే మా ఆలోచన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని తీరుల ప్రోత్సాహం ఉంటుంది, సహకారం ఉంటుంది. ఎందుకంటే సీసీఐ ఎస్టాబ్లిష్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కనుక అన్ని తీరుల ప్రోత్సాహం చేస్తాం.
పునః ప్రారంభం చేసి ఈరోజు ఇక్కడ ఉపాధి కల్పించాలి. ఇక్కడ ఉన్న వారికి వాణిజ్యం, వ్యాపారం, యాన్సిలరీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న పరిశ్రమలు కూడా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తరుణంలో మేము పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుందని నేను ఇక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు శంకర్ గారికి కూడా మరి తెలియజేయటం జరిగింది.